జాతకాలు చెప్పించుకొని పరిహారాలు చేసే వారి జీవితాలు మారుతుందో లేదో తెలియదు కానీ జాతకాలు చెప్పేవారి జాతకాలు మాత్రం బాగా మారుతున్నాయనేది పచ్చి నిజం. మనుషుల జీవితాల్లో భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే ఆరాటం ఇప్పటిది కాదు. యుగాలు మారుతున్నా, సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా మన భవిష్యత్తులో ఏం జరగబోతుందనే కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ఈ భవిష్యవాణి లేదా జాతకాలు చెప్పడం అనేది ఒక సాధారణ విశ్వాసం లేదా నమ్మకం స్థాయి నుంచి ఏకంగా ఒక బహుళ బిలియన్ డాలర్ల వ్యాపారంగా మారిపోయిందని మీకు తెలుసా? అవును, ప్రస్తుతం మన దేశంలో జాతకాల వ్యాపారం ఏ స్థాయిలో ఉందో వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నాడు పల్లెటూరు వీధుల్లో చిలక పంజరం పట్టుకొని తిరిగే జ్యోతిష్యులు అరచేతి రేఖలను నిశితంగా పరిశీలించి జాతకాలు చెప్పేవారు. ఆ చిలుక ఏదో ఒక దైవ చిత్రం ఉన్న కార్డును ముక్కుతో తీయడం, జ్యోతిష్యుడు ఆ బొమ్మ ఆధారంగా కష్ట సుఖాలను పాటల రూపంలోనూ కథల రూపంలోనూ వివరించడం నాటి కాలంలో ఒక నమ్మకం. అలాగే చేతిలోని ఆయుష్, ధన విద్య రేఖలను చూసి జీవిత గమనాన్ని అంచనా వేసేవారు. అలాగే జాతకం చెప్పించుకోవాలంటే ఒక పండితుడి ఇంటికో లేదా దేవాలయానికో వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈ డిజిటల్ యుగంలో జాతకాలు చెప్పే పద్ధతిలోనూ ఆ మార్కెట్ నిర్వహణలోనూ ఊహించని విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆ సంప్రదాయ పద్ధతులన్నీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్లపై డిజిటల్ జాతకాలుగా పూర్తిగా రూపాంతరం చెందాయి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన అల్గారిథం ఆధారంగా పనిచేసే ఆస్ట్రోస్టేజ్ వంటి మొబైల్ యాప్లు అందుబాటులోకి వచ్చేశాయి. వినియోగదారులు తమ పుట్టిన తేదీ, సమయం, జన్మస్థలాన్ని నమోదు చేయగానే క్షణాల్లో ఖచ్చితమైన జాతక చక్రాలు, గ్రహస్థితులు స్క్రీన్పై ప్రత్యక్షమవుతున్నాయి. నాడు చేతిని నేరుగా చూపిస్తే నేడు చేతిని ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయగానే డిజిటల్ పామిస్ట్రీ సాంకేతికత ద్వారా రేఖలను స్కాన్ చేసి ఫలితాలను PDF రూపంలో అందిస్తున్నారు. ప్రపంచంలోనే ఏ మూల ఉన్న ప్రముఖ జ్యోతిషులతోనైనా సరే వీడియో కాల్స్, చాటింగ్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకునే సదుపాయం రావడంతో నాటి వీధి జాతకం నేడు గ్లోబల్ డిజిటల్ బిజినెస్గా మారిపోయింది. ఇప్పుడు మన దేశంలో ఈ జాతకాల మార్కెట్ విలువ ఏకంగా సుమారు 1,00,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. వినడానికి ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా విశ్లేషణలు మరియు గణాంకాలు చెప్తున్న నిజం ఇది. ప్రతిరోజు ఎంతోమంది తమ జాతకాలు, జాతక చక్రాలు, గ్రహస్థితులు, రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం వెచ్చిస్తున్న సొమ్మే ఈ స్థాయికి చేరింది. అంతేకాకుండా ఈ మార్కెట్ ఇక్కడితో ఆగిపోవడం లేదు. రాబోయే కాలంలో ఇది మరింత ఊహించని రీతిలో పెరగబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి మన దేశంలో ఈ జాతకాల మార్కెట్ ఏకంగా 1.8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, దేశంలో లేదా ప్రపంచంలో ఏ మూలన ఉన్న జ్యోతిషుడితోనైనా ఫోన్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా నేరుగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఆన్లైన్ యాప్లు, వెబ్సైట్లు ఈ జాతకాల బిజినెస్లను సామాన్యుడి వేలిముద్రల ముందుకు తీసుకువచ్చాయి. ఈ ఆధునిక జ్యోతిష్య ప్రపంచంలో ఒక్కసారి ఒక జ్యోతిషుడికి పేరు వచ్చిందంటే చాలు, వారి డిమాండ్ ఆకాశాన్ని తాకుతుంది. వారి అపాయింట్మెంట్ పొందడం అంత తేలికైన విషయంగా మిగలడం లేదు. జనాలు వారి వద్ద నుంచి మార్గదర్శనం పొందడానికి అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి, కొన్నిసార్లు రోజుల తరబడి క్యూ కడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆన్లైన్ స్లాట్ బుకింగ్స్ చేసుకుంటూ భారీ స్థాయిలో ఫీజులు చెల్లించి మరి తమ జాతకాలను పరిశీలించుకుంటున్నారు. అయితే ఈ మార్కెట్ ఇంత వేగంగా ఈ స్థాయిలో పుంజుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అని పరిశీలిస్తే కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పులేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పాండమిక్ తర్వాత జీవితంలో అనిశ్చిత భయం, ఉద్యోగం మరియు ఆరోగ్యపరమైన ఆందోళనలు పెరగడంతో చాలామంది మానసిక ప్రశాంతత కోసం, భవిష్యత్తుపై నమ్మకం కోసం జాతకాలను ఆశ్రయించడం బాగా పెరిగింది. కోవిడ్ తర్వాతి రోజుల్లో జాతకాలపై ప్రజలకు నమ్మకం మరింత పెరిగిందని, తద్వారా ఈ రంగానికి అపారమైన ఆదాయం వచ్చి పడుతుందని ఆర్థిక విశ్లేషణలు చెబుతున్నాయి. ఏది ఏమైనా సాంకేతికత ఎంత ముందుకు వెళ్ళినా మనుషుల నమ్మకాలు మరియు భవిష్యత్తు పట్ల ఉన్న ఆసక్తి మాత్రమే ఈ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా మారుతోంది.